బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యాకి యూరోప్ కోర్టు షాక్ ఇచ్చింది. మలేషియా విమానాన్ని రష్యానే కూల్చేసినట్టు కోర్టు తీర్పులో వెల్లడించింది. అయితే 11 ఏళ్ల క్రితం ఉక్రెయిన్లో ఒక మలేషియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ కుప్పకూలిపోయింది. అయితే దానికి కారణమే రష్యా. ఎప్పుడు జరిగింది ఘటన అంటే 2014 జూలై 17న ఆమ్స్టర్డామ్ నుంచి కౌలాలంపూర్కు వెళ్తున్నటువంటి ఒక విమానం, మలేషియన్ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి బోయింగ్ 777 విమానం పైన మిసైల్స్తో అటు రష్యా ఉక్రెయిన్ దాడి చేసిందన్నట్టుగా వేర్పాటువాదులు చెప్పుకొచ్చారు. సో మిసైల్స్తో అటాక్ చేసింది ఉక్రెయిన్ వేర్పాటువాదులు. 2000 సుమారుగా ఆ సమయంలో 2014లో ఇది చాలా పెద్ద ప్రమాదం. సుమారుగా 298 మంది ప్రయాణికులు, 15 మంది క్రూ సిబ్బంది, అంటే మొత్తం కలిపి 298 మంది, 283 ప్లస్ 15 298, ఆల్మోస్ట్ 300 మంది ప్రయాణికులు అందులో ప్రయాణిస్తున్నారు, మరణించారు. అయితే రష్యా అధినేత పుతిన్ ఆదేశాలతోనే దాడి జరిగినట్టుగా ఇప్పుడు కోర్టు తేల్చేసింది. రష్యా ఇచ్చినటువంటి మిసైల్స్తోనే విమానాన్ని కూల్చేశారంటూ ఆధారాలు కూడా లభించారన్నట్టుగా యూరోప్ కోర్టు తేల్చేసింది. కోర్టు తీర్పుతో ఒకసారిగా రష్యా ఒక ముద్దాయిగా నిలబడాల్సిన పరిస్థితి ఎదురైంది. గతేడాది అజర్బైజాన్ ఎయిర్లైన్స్కు చెందినటువంటి J28243 విమానాన్ని కూడా కూల్చేసింది రష్యా అనేటువంటి ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏదేమైనా రష్యా వరుస విమానాల కూల్చివేతకు కారణమైందని చెప్పి యూరోప్ కోర్టు తేల్చినటువంటి ఈ విధానం ప్రకారంగా అర్థమవుతోంది. సో అది జూలై 17, 2014, అంటే సుమారుగా ఇంకొక 4 రోజులు అయితే ఎగ్జాక్ట్గా ఒక 11 ఏళ్ళు పూర్తయినట్టుగా భావించాలి. సో అప్పుడు మలేషియా ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి బోయింగ్ విమానం 777 298 మంది ప్రయాణికులతో సిబ్బందితో ఆమ్స్టర్డామ్ నుంచి కౌలాలంపూర్కి వెళ్తుండగా ఉక్రెయిన్ గగనతలం పైనకి వచ్చిన తర్వాత ఒక క్షిపణితో ఆ విమానం పైన దాడి చేసి దాన్ని కుప్పకూల్చేశారు. అయితే ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత ఆ విమానానికి సంబంధించినటువంటి కూల్చివేత పైన యూరోప్ కోర్టు ఒక కీలక ప్రకటన చేసింది. రష్యా ఇచ్చినటువంటి ఆ మిసైల్స్ ఆధారితంగా అనుమతితోనే ఆ దేశం అందించిన క్షిపణులతోనే ఉక్రెయిన్ వేర్పాటువాదులు ఈ దురాఘాతానికి పాల్పడారనేది ప్రధానమైనటువంటి ఆరోపణగా ఇప్పుడు యూరోప్ కోర్టు తేల్చేసింది. సో దాడిలో ఉపయోగించిన క్షిపణులు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇచ్చినవి అని చెప్పి అంతర్జాతీయ దర్యాప్తు బృందం కూడా స్పష్టంగా రిపోర్ట్ అనేది చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో పుతిన్ జోక్యం ఉందనడానికి ఇది తమ దగ్గర బిగ్గెస్ట్ ఆధారం అని చెప్పి వారంతా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు ఉక్రెయిన్ దగ్గర నుంచి ఆ దాడి పైన రష్యా అధ్యక్షుడు ఇచ్చినటువంటి మిసైల్సే కారణం అని చెప్పిన తర్వాత ప్రపంచ దేశాల ముందు ఉక్రెయిన్ దాడి చేసింది, రష్యా అందించింది. అంటే రష్యా ఉక్రెయిన్ రెండింటినీ కూడా ఇప్పుడు ముద్దాయిలుగా చూసే అవకాశం కనబడుతోంది. సో యూరోప్ కోర్టు ఈ యొక్క విషయాన్ని ప్రకటించడంతో ఒక్కసారిగా అందరూ కూడా రష్యాని ముద్దాయిగా చూడాల్సిన పరిస్థితి, పుతిన్ కూడా ఒక రకంగా వేలెత్తి చూపే విధంగా వారంతా భావిస్తున్నారు. సో మలేషియన్ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి 300 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్నటువంటి ఆ విమానం కూలిపోవడం గల కారణం పుతినే అని చెప్పి చాలా కరాఖండిగా అటు యూరోప్ కోర్టు చెప్తోందనంటే దీంట్లో సందేహం అక్కర్లేదు. ఇక చాలా పక్కాగా వాళ్ళ దగ్గర ఆధారం ఒకటి ఏంటంటే రష్యా ఇచ్చినటువంటి ఆ మిసైలే మా దగ్గర బలమైన ఆధారం అని చెప్పి వారంతా చెప్తున్నారు. సో అక్కడ హ్యాడ్ బీన్ ఇంటెన్షనల్లీ ఫైర్డ్ అట్ MH17. ఎవిడెన్స్ సజెస్టెడ్ దాట్ ద మిసైల్ హ్యాడ్ బీన్ ఇంటెన్షనల్లీ కావాలనే ఈ దాడికి పాల్పడ్డారట. సో ద జడ్జెస్ ఫౌండ్ దట్ రష్యాస్ రిఫ్యూజల్ టు అక్నాలెడ్జ్ ఇట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద ఫ్లైట్ MH17 డిజాస్టర్ వయలేటెడ్ ఇంటర్నేషనల్ లా. It said that Moscow's failure to properly investigate the matter significantly aggravated the suffering. So దాడి చేసి దాని నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం అనేక రకాలుగా మాస్కో చేసిందని చెప్పి, ఇండైరెక్ట్గా రష్యా చేసిందని చెప్పి అక్కడ ప్రభుత్వాలు చెప్తున్నాయి. సో అక్కడి జడ్జెస్ చెప్తూ ఉన్నారు. The court also found Russia guilty of murder, torture, rape, destruction of civilian infrastructure and kidnapping of Ukrainian children after Moscow's full-scale invasion in 2022. 2022లో ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఆ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్కి సంబంధించినటువంటి చాలామంది పిల్లల్ని, చిన్న పిల్లల్ని, మహిళల్ని చాలామందిని కూడా ఇబ్బందులకు గురి చేశాం, వారందరినీ కూడా ఇబ్బందుల పాలు చేశామని చెప్పి మాస్కో గిల్టీగా ఫీల్ అవుతున్నట్టుగా కూడా ప్రకటించిందని చెప్పి వాళ్ళని చెప్పుకొచ్చారు. ఏదేమైనా కూడా ఈ ఘటనలో పుతిన్ డెఫినెట్గా ప్రపంచ దేశాల ముందు ముద్దాయిగా మారిన పరిస్థితి. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్న మధు. సో రష్యా అధ్యక్షుడు పుతిన్ 2014లో ఒక మిసైల్ ఇవ్వడం కారణంగానే జూలై 17న మలేషియా ఎయిర్లైన్ పైన మిసైల్తో దాడి చేసి ఉక్రెయిన్ ఆ ఫ్లైట్ని కూల్చేసింది, 300 మంది మరణించారు. దానికి గల కారణం రష్యానే అని చాలా కరాఖండిగా తేల్చేశారు. ఏం జరగబోతోంది ఇప్పుడు యూరోప్ కోర్టు తేల్చిన తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి?
మధు సంబంధించినట్టు దాంట్లో రష్యా భాగస్వామిగా లేదు అనేటువంటి ఒకే ఒక్క రీజన్ తో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే సంతాపం ప్రకటించారు, మృతుల కుటుంబాలకు అంటూ స్టేట్మెంట్ చేశారు. కానీ దీన్ని యాక్సెప్ట్ చేయకపోవడంతో అసలు చర్చ జరిగింది. ప్రస్తుతం మరొకసారి ఉక్రెయిన్ రెస్పాండ్ అయిన తర్వాత, ఇది గొప్ప విజయమని రెస్పాండ్ అయిన తర్వాత, ఉక్రెయిన్ కు సహాయం చేసి రష్యాని తేలిన తర్వాత ఈ రోజు ఈ ఘటనలో ఇండైరెక్ట్ గా రష్యా ఉంది అనేటువంటిది స్పష్టతలు వచ్చింది. మలేషియన్ ఎయిర్లైన్స్ కూలినటువంటి ఘటనకు సంబంధించిన దాంట్లో మొత్తం 298 మంది ప్రయాణికులకు సంబంధించినటువంటి మృతులకు కారణమైంది రష్యా అనేటువంటి యాక్సెప్ట్ చేయట్లేదు అంతర్జాతీయ వేదికలపైన. కానీ ప్రస్తుతం అదొక యుద్ధ విమానం అనుకునేటువంటి ఒక పొరపాటుతో చేశాము అనేటువంటి ఒక ప్రకటన గతంలో చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు సాధారణ ప్రయాణికులు సిబ్బంది చనిపోయినటువంటి ఘటన, ఈ దురాఘాతానికి పాల్పడింది రష్యా అనేటువంటి తీరడంతో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. నిజంగానే దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఈ ప్రమాదానికి ఘటనకు సంబంధించినటువంటి విషయం బహిర్గతమయ్యే ప్రయత్నం అయింది. ఐరోపాకు చెందినటువంటి హ్యూమన్ రైట్స్ కోర్టు, స్ట్రాస్బర్గ్ కోర్టు మధు అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో డైరెక్ట్ గా యూరోప్ కోర్టే ఈ ప్రకటన విడుదల చేసింది. డైరెక్ట్ గా రష్యానే కారణం, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలతోనే అనేటువంటి ఆధారాన్ని కూడా ఇంటెలిజెన్స్ సంస్థ మొత్తం కూడా అందించినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో ఇప్పుడు రష్యా చర్యల్ని ఎలా చూడొచ్చు? నిజంగానే ఏ ఉద్దేశంతో ఈ విమానాన్ని కూర్చాలనేటువంటి ఆదేశాలు వచ్చాయి అనేటువంటి రష్యా ఇంతవరకు బహిర్గతం చేయలేదు. డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, పుతిన్ ఆదేశాలతోనే జరిగాయి. దానికి సంబంధించినటువంటి క్షిపణులను రష్యానే సమకూర్చింది. ఈ ఉక్రెయిన్ భూభాగంలో అటాక్ జరిగింది కాబట్టి ఎక్కడ పొరపాటు జరిగింది, సమాచారం లోపం ఉందా లేదంటే కావాలనే కూల్చారా అనేటువంటి ఘటన పైన ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. ప్రస్తుతం అయితే ఏవియేషన్ ఏజెన్సీ చాలా స్పష్టంగా గుర్తించింది. మాస్కో ఏదైతే రష్యా రాజధాని ఉందో అక్కడి నుంచే ఈ ఆదేశాలు అందాయి. పూర్తిగా గుర్తించి తెలిసిన తర్వాతనే ఆయన ఆదేశాల మేరకే దాడులు జరిగాయనేటువంటి అంతర్జాతీయ సంబంధించినటువంటి కోర్టు కన్ఫర్మ్ చేసింది. కాబట్టి వాంటెడ్ ఉద్దేశపూర్వకంగా దాడి జరిగినట్టుగా అయితే ప్రస్తుతం బయలుదేరుతుంది. కాకపోతే 298 మంది ప్రయాణికులు చనిపోయినటువంటి ఘటన ఏదో అక్కడ అనుమానాస్పదంగా ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు, ఇన్ని రోజుల్లో క్లారిటీ లేదు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది, రష్యానే పుతినే దీని వెనకాల ఉన్నారనేటువంటిది. నిజంగా ఆ కుటుంబాలు ఇంకా మరింత ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి నిజం బయటపడ్డ తర్వాత. రైట్ మధు, సో గతంలో మలేషియాకు సంబంధించిన ఎయిర్లైన్స్ బోయింగ్ 777 విమానాన్ని కూల్చేసింది రష్యానే. ఇది యూరోప్ కోర్టు తేల్చేసింది. చాలా క్లియర్ గా పుతిన్ ఆదేశాలతోనే, పుతిన్ ఇచ్చినటువంటి ఆ మిసైల్స్ ఆధారితంగానే ఉక్రెయిన్ వేర్పాటువాదులు ఆ సమయం నుంచి ఇంటెన్షనల్ గా ఆ విమానం పైన దాడి చేసి 300 మంది మరణాలకు కారణమని చెప్పి చాలా క్లియర్ గా చెప్పుకొచ్చే ప్రయత్నం అటు యూరోప్ కోర్టు చెప్పింది. జడ్జెస్ కూడా ఏం చెప్తున్నారంటే ద కోర్ట్ ఆల్సో ఫౌండ్ రష్యా గిల్టీ ఫర్ మర్డర్ ఆఫ్ మెనీ పీపుల్ ఇన్ 2022. అంటే రష్యా చాలా ఇబ్బందికర పరిస్థితి తలెత్తోంది, రష్యానే దాడులు చేస్తోంది, రష్యానే మర్డర్లు చేస్తోంది, రష్యానే మానభంగాలు చేస్తున్న రకంగా తను ఒప్పుకుంది. గతంలో అంటేగానే ఒక ఉదాహరణ కూడా పొందుపరిచి 2022లో జరిగిన ఆ మర్డర్లకు సంబంధించివన్నిటి కూడా మేము కొంత గిల్టీగా ఫీల్ అవుతున్నామని చెప్పి రష్యా ఒక ప్రకటన చేసినటువంటి దాన్ని ఉదాహరణగా తీసుకుంది. సో మనం ఇప్పుడు ద బిగ్గెస్ట్ హ్యాపెనింగ్గా చూస్తున్న ఈ వార్తని మరి ఇంటర్నేషనల్ లెవెల్లో రష్యా చేసినటువంటి ఈ చర్యని ఎలా చూస్తాయి, మలేషియా ఎలా రియాక్ట్ అవుతుంది, మలేషియా తన ఎయిర్లైన్స్ విమానాన్ని రష్యా కూల్ చేసని చెప్పి యూరోప్ చాలా ఆధారాలతో చాలా పక్కడబందీగా పక్కాగా ఆ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని బయటపెట్టిన నేపథ్యంలో మలేషియా రష్యా మధ్య ఎటువంటి దౌత్యపరమైనటువంటి విభేదాలు తలెత్తాయో చూడాలి. మరి తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.